గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 22వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 28వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేని కారణం చేత కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభం చేసినా కూడా ఆలస్యం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఓర్పు సహనంతో ఆ పని చేయడానికి ప్రారంభం చేయండి. ఇక కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కానీ, మనస్పర్ధలు కానీ, అపార్థాలు రావడం కానీ, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ, ఇష్టమైన వాళ్ళతో సమస్యలు కానీ తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరితోటి కూడా ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమవడం వల్ల మీకు మనశ్శాంతి లేకపోవడము, రుణబాధలు బాగా పెరగడం, అప్పులు తీరుద్దామన్నా తీరకపోవడం, కొత్త అప్పులు చేయవలసి రావడము, ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడం, ఉద్యోగాలు మారాలనుకున్నా కూడా మారలేకపోవడం లాంటివి కనపడుతున్నాయి. ముఖ్యంగా దూరపు బంధువుల నుంచి చెడు వార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యేటటువంటి పరిస్థితి కనపడుతోంది. విదేశీ ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోవడమే మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే మీ మీద ఈర్ష్యాద్వేషం పెంచుకుని మిమ్మల్ని దెబ్బతీయడానికి, నష్టపరచడానికి చాలామంది చూస్తుంటారు కాబట్టి జాగ్రత్త. నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు కూడా కొంచెం అసంతృప్తి, మానసిక శాంతి లేకపోవడము, ఆందోళన, తొట్టుబాటుతనం, భవిష్యత్తు గురించి భయాందోళనలు పెరుగుతాయి కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి. దైవ చింతన పెంచుకోండి. ఇక అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఈ వారం అంతా కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే తప్పుడు ప్రదేశాలలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల మాత్రం ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడం వల్ల అవి మీకు భారం అయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల సమస్యలు, అలాగే ఉద్యోగులకి అధికారుల వల్ల ఇబ్బందులు పెట్టే అవకాశాలు, అలాగే కొంచెం వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ కొంచెం సాగిపోవడాలు, వాయిదాలు పడిపోతుండాలి జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే కోరినటువంటి కోరికలు తీరక కొంచెం మానసిక అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడము, అలాగే పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఆటంకాలు లేదా పర్మిషన్లు రాకపోవడం లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక సంతానం వల్ల ధన నష్టం కనపడుతుంది. సమస్యలు కూడా కొని తెచ్చుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ, లేదా ప్రేమికుల మధ్య అపార్థాలు కానీ, లేదా శారీరక వ్యామోహాల వల్ల సమస్యలు కానీ, వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు కానీ, స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోవడాలు కానీ వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తల మధ్య కూడా అనుకోని వివాదాలు, దూరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ పురుష వ్యామోహాల వల్ల కూడా వాంఛలు పెరిగిపోవడం వల్ల కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనవసరంగా మీకు కావాల్సిన వాళ్ళతో గొడవలు పెట్టుకున్నట్లయితే మీరే మానసికంగా ఇబ్బంది పడతారు కాబట్టి ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ గొడవలు పెట్టుకోకండి. ఇక వైవాహిక జీవితంలో లేనిపోని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసేటప్పుడు మాత్రం స్వల్ప ఇబ్బందులు తలెత్తుతాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం, కోపపడడం, ఎవరు పడితే వాళ్ళతో అనవసరంగా దోషంగా మాట్లాడడం చేయకండి. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి. వివాహం దాకా వచ్చినటువంటి ప్రేమ వ్యవహార విషయాల్లో కూడా ఆటంకాలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా ఎదురుకు వెళ్ళే అవకాశం కనపడుతుంది. విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము, మనోధైర్యం తగ్గడము, కొంచెం ఆందోళన కనపడుతుంది. చెడు స్నేహితుల వల్ల సమస్యలునే జాగ్రత్త. చదువు మీద దృష్టి పెట్టకుండా అనవసరంగా తిరగడం వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగులు కూడా శ్రమకు తగ్గ ఫలితం దక్కకపోవడం, తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, ఇంట్లో వాళ్ళతో సమస్యలు, బయట వాళ్ళతో సమస్యలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సామాన్య లాభాలే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఓవరాల్గా ఈ రాశిలో ఉండే వారందరూ కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ బలాలు ఉన్నాయో లేదా, గ్రహగతులు ఎలా ఉన్నాయి, ఏదైనా దోషాలు ఉన్నాయో లేదా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేని కారణం చేత కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభం చేసినా కూడా ఆలస్యం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఓర్పు సహనంతో ఆ పని చేయడానికి ప్రారంభం చేయండి. ఇక కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కానీ, మనస్పర్ధలు కానీ, అపార్థాలు రావడం కానీ, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ, ఇష్టమైన వాళ్ళతో సమస్యలు కానీ తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరితోటి కూడా ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా
సంపాదన కన్నా ఖర్చు అధికమవడం వల్ల మీకు మనశ్శాంతి లేకపోవడము, రుణబాధలు బాగా పెరగడం, అప్పులు తీరుద్దామన్నా తీరకపోవడం, కొత్త అప్పులు చేయవలసి రావడము, ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడం, ఉద్యోగాలు మారాలనుకున్నా కూడా మారలేకపోవడం లాంటివి కనపడుతున్నాయి. ముఖ్యంగా దూరపు బంధువుల నుంచి చెడు వార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యేటటువంటి పరిస్థితి కనపడుతోంది. విదేశీ ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోవడమే మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే మీ మీద ఈర్ష్యాద్వేషం పెంచుకుని మిమ్మల్ని దెబ్బతీయడానికి, నష్టపరచడానికి చాలామంది చూస్తుంటారు కాబట్టి జాగ్రత్త. నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు కూడా కొంచెం అసంతృప్తి, మానసిక శాంతి లేకపోవడము, ఆందోళన, తొట్టుబాటుతనం, భవిష్యత్తు గురించి భయాందోళనలు పెరుగుతాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి, దైవ చింతన పెంచుకోండి. ఇక అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఈ వారం అంతా కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే తప్పుడు ప్రదేశాలలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల మాత్రం ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడం వల్ల అవి మీకు భారం అయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల సమస్యలు, అలాగే ఉద్యోగులకి అధికారుల వల్ల ఇబ్బందులు పెట్టే అవకాశాలు, అలాగే కొంచెం వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ కొంచెం సాగిపోవడాలు, వాయిదాలు పడిపోతూ ఉండాలి జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే కోరినటువంటి కోరికలు తీరక కొంచెం మానసిక అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడము, అలాగే పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఆటంకాలు లేదా పర్మిషన్లు రాకపోవడం లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక సంతానం వల్ల ధన నష్టం కనపడుతుంది, సమస్యలు కూడా కొని తెచ్చుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ, లేదా ప్రేమికుల మధ్య అపార్థాలు కానీ, లేదా శారీరక వ్యామోహాల వల్ల సమస్యలు కానీ, వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు కానీ, స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోవడాలు కానీ, వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తల మధ్య కూడా అనుకోని వివాదాలు, దూరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ పురుష వ్యామోహాల వల్ల కూడా వాంఛలు పెరిగిపోవడం వల్ల కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనవసరంగా మీకు కావాల్సిన వాళ్ళతో గొడవలు పెట్టుకున్నట్లయితే మీరే మానసికంగా ఇబ్బంది పడతారు కాబట్టి ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ గొడవలు పెట్టుకోకండి. ఇక వైవాహిక జీవితంలో లేనిపోని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసేటప్పుడు మాత్రం స్వల్ప ఇబ్బందులు తలెత్తుతాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం, కోపపడడం, ఎవరు పడితే వాళ్ళతో అనవసరంగా దోషంగా మాట్లాడడం చేయకండి. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి. వివాహం దాకా వచ్చినటువంటి ప్రేమ వ్యవహార విషయాలు కూడా ఆటంకాలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా ఎదురుకు వెళ్ళే అవకాశం కనపడుతుంది. విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము, మనోధైర్యం తగ్గడము, కొంచెం ఆందోళన కనపడుతుంది. చెడు స్నేహితుల వల్ల సమస్యలునే జాగ్రత్త. చదువు మీద దృష్టి పెట్టకుండా అనవసరంగా తిరగడం వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తులు కూడా శ్రమకు తగ్గ ఫలితం దక్కకపోవడం, తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, ఇంట్లో వాళ్ళతో సమస్యలు, బయట వాళ్ళతో సమస్యలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సామాన్య లాభాలే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఓవరాల్గా ఈ రాశిలో ఉండే వారందరూ కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ బలాలు ఉన్నాయో లేదా, గ్రహగతులు ఎలా ఉన్నాయి, ఏదైనా దోషాలు ఉన్నాయో లేదా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ
కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి, లేదా శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత శత్రువులు పెరగడము, లేకపోతే భూత ప్రేత పిశాచాది భయాలు, ఇలాంటి ఆందోళనలు, ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం లాంటివి ఉంటే కనుక, అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, పరిహారాలు, అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.